హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బోడ కాకరకాయ పులుసు పెడుతున్నాను. ముందుగా కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆవాలు వేయద్దు. ఉల్లిగడ్డ మిర్చి వేసుకోవాలి. కలపాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుంటుంది. నేను మిర్చి 5 తీసుకున్నాను. మళ్ళీ తగినంత కారం వేస్తాము. అల్లం 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. ½ కేజీ బూడ కాకరకాయలు ముందుగానే ఇత్తులు తీసేసి మొత్తం కట్ చేసి పెట్టాము. ఈ ఆనియన్ ఫ్రై అయ్యాక పీసెస్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ. కరివేపాకు వేసాము, ఒక రెమ్మ. 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి పీసెస్. కాకరకాయ పీసెస్ అన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ. మొత్తం వేసుకోవాలి. వేసాక తగినంత కారము, సాల్ట్ వేయాలి. ముందే పులుసు వేయకముందు వేస్తేనే బాగుంటుంది. కాకరకాయ పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికినాక తగినంత కారమును, ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మన పీసెస్కి కారం, ఉప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. పులుసులో వేస్తే పీసెస్కి పట్టదు ఉప్పు, కారము. - 50% ఫ్రై చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఆల్రెడీ 5 పచ్చిమిర్చి వేసాను కాబట్టి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మనం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాం కదా, అది పిసికి వేసుకోవాలి. సూపు కావాలంటే ఇంకా ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసాక ఒకసారి కలిపి పచ్చి ధనియాల పొడి వేయాలి. వేస్తే ఈ సూప్ అనేది చిక్కబడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. అంతే ఫ్రెండ్స్, ఉడికింది కాకరకాయ పులుసు. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేయాలి. అలాగే ½ టీ స్పూన్ గరం మసాలా వేయాలి. లాస్ట్లో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది బోడ కాకరకాయ పులుసు. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే నోరు ఊరుతుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మా రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.